గులాబీ పువ్వు లీడరు ఇప్పుడు మన రాష్ట్రం అంతా పచ్చగా ఉన్నట్లు అట్లనే పబ్లిక్ ఏం బాధలు లేనట్టు ఎక్కడ ఏ లొలి లేనట్టు మన పెద్దసారి ఇప్పుడు ఉన్న రాష్ట్రం ముచ్చట్లు పక్కకు పెట్టి పక్క రాష్ట్రాలకు పోయి ఏమో జాతీయ ముచ్చట్లే పెడుతున్నాడట. సరే మరి ఏం ఉపాయం చేస్తాడో మనకు కూడా ఒకసారి అరుచుకుందాం పారి. మన పెద్దసారి ఇప్పుడు రాష్ట్రం అంతా పచ్చగా ఉన్నట్టు ఏ లొలి లేనట్టు పక్క పెట్టి ఇప్పుడు మన కేసీఆర్ సారు ఈ ఏడు వచ్చే దసరా పండుగ వరకు ఏమో జాతీయ రాజకీయ పార్టీ రాబోతుందట. అట్లనే చేతిగుర్తి పార్టీ మళ్ళీ కమలం పువ్వులను పక్క పెట్టి పబ్లిక్ను మొత్తం నా ఎమ్మడి తెచ్చుకుంటా అని పెద్దసారి మంచిగా ఉపాయం చేస్తాడట. దళితులు, రైతులు, అట్లనే కార్మికులు, యువత అంశాలనే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందడి పోయే ఆలోచనలు ఉన్నాడట మన పెద్దసారు. ఇక మన కేసీఆర్ సార్ పబ్లిక్ను కూడా ఇక అన్ని తీర్ల మంచి చెడు కూడా అరుచుకున్నాడట. ఇక మన గులాబీ పువ్వు లీడర్లు అందరూ ఒకటే ఇక మన సార్ ఎట్లా చేసి 7 జాతీయ రాజకీయాల్లో తీసుకుపోవాలని కూడా ఆలోచన చేస్తారట. ఇక ఇదంతా కాదు, అరే ఓ దిక్కు పంటలు సగా వండుతలేవు, ఇక పండిన పంటలకేమో ధరలు పలుకుతలేవు, ఎక్కడ చూడు కొలువు లేక వయసు పోరాలందరూ మస్తు రంజి పడుతుంటే ఈసారి ఇట్లా బయట పెద్ద పెద్ద రాజకీయాలు చేసుడు మంచి పద్ధతి కాదని పబ్లిక్ మస్తు గరమవుతున్నారు ఈ ముచ్చట మీద.